హలో ఎవ్రీవన్, ఈరోజు మనం తుమ్మి ప్లాంట్ గురించి తెలుసుకుందాం. తుమ్మి పువ్వులు తెలుగు వాళ్ళకే కాదు, తమిళనాడు, అస్సాం ఇలా ఇతర రాష్ట్రాల వారికి కూడా సుపరిచితమే. తుమ్మి పువ్వులంటే లార్డ్ శివకి చాలా ఇష్టం. అందుకనే శ్రావణ మాసం, కార్తీక మాసంలో శివుణ్ణి బిల్వపత్రాలతో పాటు అంటే మారేడు దళాలతో పాటు ఈ తుమ్మి పువ్వులతో కూడా పూజిస్తారు. రావి, మందార, నూరువరాహాలు లేక రామబాణము, కదంబం లాగా తుమ్మి కూడా వన్ ఆఫ్ ది సేక్రెడ్ ప్లాంట్స్ అంటే పవిత్ర పుష్పాల్లో ఇది కూడా ఒకటి. తమిళనాడులో హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే పొంగల్ టైంలో సన్ గాడ్కి ఆఫర్ చేస్తారు. తెలంగాణలో వినాయక చవితి టైంలో వాళ్ళ న్యూ ఇయర్ మరియు స్ప్రింగ్ టైం వచ్చే ముందు ఈ పువ్వులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇలా త్రూఅవుట్ ఇండియాలో ఫెస్టివల్స్లో ఈ ఫ్లవర్స్ని బాగా యూజ్ చేస్తారు. ఇలా స్పిరిచువల్గానే కాకుండా ట్రెడిషనల్ మెడిసిన్లో అంటే ఆయుర్వేదం, న్యాచురోపతిలో కూడా సెంచురీస్ నుండి వాడుతున్నారు. కోల్డ్, కాఫ్, ఆస్తమా అండ్ సైనసైటిస్ ట్రీట్మెంట్కి ఈ మొక్కను వాడతారు. దీనికి ఉన్న ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ వల్ల దెబ్బలు త్వరగా మానుతాయి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి కూడా వాడతారు. ఫీవర్, బాడీ ఎక్స్ కూడా వాడతారు. దీని ఆకులను కుకింగ్లో యూజ్ చేయడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకేనేమో తెలంగాణలో ముఖ్యంగా వినాయక చవితి టైంలో ఈ ఆకులను బాగా కన్జ్యూమ్ చేస్తారని విన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుడ్ థింగ్ ఏంటంటే ఈ మొక్కకి ప్రతి కణుపు అంటే నోట్ దగ్గర ఇలా పూలు వస్తాయి. దీన్ని కంకి అంటారా లేక దీనికి పేరేమైనా ఉందేమో నాకు తెలీదు. మొక్క పెరుగుతున్న కొద్దీ మనకు పూలు వస్తూనే ఉంటాయి. ఒక పాటుకి ఒక మొక్క అనే కాన్సెప్ట్తో తీసుకుంటే ఈ తుమ్మి మొక్క బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ కనకాంబరం మొక్క లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కనకాంబరం మొక్కలు పక్కన వేటిని త్వరగా పెరగనివ్వవు. స్పిరిచువల్గా అయినా కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల అయినా కానీ ఈ మొక్కని మన ఇంటిలో పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమని అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ కూడా పెంచుకుంటారని ఆశిస్తూ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్.